హలో అండి. వెల్కమ్ టు శాంతి నివాసం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఎక్కడ గార్డెన్ చూపిస్తుంది అని చూస్తున్నారా? ఇప్పుడు నుంచే ఇదేనండి మన గార్డెన్. మేము ఇల్లు షిఫ్ట్ చేసాము, వేరే దగ్గర ఇల్లు తీసుకున్నాం అనమాట. అందుకని ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేకపోయాను, ఆ పని మీద తిరగటం వల్ల. ఇదంతా మన మొక్కలన్నీ షిఫ్ట్ చేసేటప్పటికి మన మొక్కల పరిస్థితి ఈ రకంగా ఉందన్నమాట. అన్ని మొక్కలు పాడైపోయాయండి. కానీ ఏం చేస్తాం, కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి మేము ఖాళీ చేసి ఇక్కడికి రావాల్సి వచ్చింది. గార్డెన్ పరిస్థితి చూస్తే నాకు ఏ మాత్రం నచ్చట్లేదు. అందుకనే ఇంకొక పట్టు పట్టాను అనమాట. ఏంటంటే ఎలా అయినా సరే మొత్తం కొత్త మొక్కలు వేయాలి, బాగున్న మొక్కల నుంచి మిగతావన్నీ తీసేద్దామని. ఇంట్లో అసలు మొక్కల కంటే కొసరు మొక్కలే ఎక్కువ ఉన్నాయండి. అంటే కలుపు మొక్కలు, టమాటా మొక్కలు అన్నీ బాగా వచ్చేసాయి. సరే ఇంకా అవన్నీ తీసేసి ఒకసారి మట్టి మొత్తం కూడా తిరగేసి వాటిలో కంపోస్ట్ కలిపి చక్కగా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేద్దామని మళ్ళీ కొత్త ఉత్సాహంతో స్టార్ట్ చేశాను. గార్డెనర్స్ ఎప్పుడైనా సరే గివ్ అప్ ఇవ్వకూడదండి. గార్డెనర్స్ అనే కాదు, ఏ పని తలపెట్టినా అది సవ్యంగా పూర్తి చేయాలనేది నా ఉద్దేశం. ఓపిక ఉన్నా లేకపోయినా, చేయగలిగినా చేయలేకపోయినా మనకున్న ప్యాషన్ని మనం వదులుకోకూడదు అనమాట. కష్టమో నష్టమో ఎలాగో అలా చేయాలి. అసలు నేనేమనుకున్నా అంటే, నాకు ఇక్కడ వర్క్ చేయడానికి ఎవ్వరూ దొరకలేదండి. ఇన్ని మొక్కలు ఉన్నాయి, ఇంత గార్డెన్ మొత్తం ఇంత పని ఉంది, నాకేమో ఓపిక లేదు, ఎలా చేయాలో దేవుడా అనుకుంటున్నాను. అయినా సరే నేను గివ్ అప్ ఇవ్వదలుచుకోలేదు. మెల్లగా రోజుకొక 4 మొక్కల చొప్పునైనా సరే చేయాలి అని అనుకున్నాను అనమాట. కాకపోతే అదృష్టంగా వీళ్ళు కింద అపార్ట్మెంట్లో వాచ్మెన్ వాళ్ళే అనమాట. ఆ రోజు అతను ఖాళీగా ఉన్నాడు, నేను చేసి పెడతానమ్మా అంటేను ఇంకా పాపం అతను అంతా చేసి పెట్టాడు. కాకపోతే ఈవినింగ్ చేయాల్సిన పని మేము మార్నింగ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మళ్ళీ ఆ పిల్లోడు బిజీ అయిపోతాడు అనమాట. అందుకని ఇంకా నేను తప్పనిసరిగా మార్నింగే వర్క్ స్టార్ట్ చేసామన్నమాట. మిట్ట మధ్యాహ్నం మండు టెండలో ఈ వర్క్ నడిచిందండి. నన్ను ఆ పిల్లోడైతే అమ్మ మీరు వెళ్ళిపోండి కిందకి, ఎండలో ఉండకండి అంటూనే ఉన్నాడు. కానీ ఏ మొక్కలు ఉంచాలి, ఏవి తీసేయాలి అనేది నేను చెప్పాలి కాబట్టి ఇంకా నేను ఉన్నాను. చాలా బాగా చేసి పెట్టాడండి పని వాళ్ళ అమ్మాయి. ఇంకా నేను గొడుగేసుకుని కూర్చున్నాను అనమాట. పైన చెప్తూ ఉన్నాను ఏ మొక్కలు ఉంచాలి, ఏవి తీసేయాలి అని. పాపం చాలా బాగా చేశాడు. మట్టి అంతా అన్నిట్లో మట్టి అంటే పెద్ద మొక్కల్లో ఉంచేసి మిగతా అన్నిట్లో మట్టి అంతా తిరగేసాము, మంచిగా కంపోస్ట్ కలిపాము. ఆ టమాటా మొక్కలు అవన్నీ తీసేసాను. ఆ డ్రమ్ ఉంది కదా, అక్కడ అన్నీ తీసేసిన మొక్కలన్నీ అందులో వేసుకున్నాను అనమాట. అంటే మన కంపోస్ట్ చేసే పనిని మనం ఎక్కడున్నా కూడా మనం మానకూడదు. మన మొక్కలకి సంబంధించిన ఏ పనైనా మనము ఇంకా చేయలేము, ఇది చేయకూడదు, ఇక్కడ ఉంటే చేయటానికి కుదరదు, అలాంటివన్నీ పెట్టుకుంటే మనం మొక్కల్ని పెంచలేమన్నమాట. ఎంత కంపోస్ట్ అని కొంటాం, ఎంత కంపోస్ట్ కొన్నా కూడా మన కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ అంత బలము ఎంత కంపోస్ట్ కొన్నా కూడా మనకి రాదు. అందుకని నేను కంపోస్ట్ చేయడానికి కాకపోతే ఆ డ్రమ్కి హోల్ పెట్టట్లేదు, హోల్ పెట్టకుండానే కంపోస్ట్ చేస్తున్నాను. అది నూర్జహాన్ గారు ఉన్నారు కదా యూట్యూబ్లో, మన గార్డెనర్ గారు, ఆవిడని నేను కామెంట్స్లో అడిగాను అనమాట. ఇట్లా డ్రమ్కి హోల్ పెట్టకుండా కూడా చేయొచ్చా అండి అంటే చేయొచ్చు అన్నారు. ఆవిడ కూడా అలా చేసింది, మనకి ఒక వీడియోలో చూపించారనమాట. ఇంకా నాకు కొత్త ఉత్సాహం వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు హోల్ పెట్టామనుకోండి అదంతా వాటర్ కిందికి వస్తుంది, కిందికి వస్తే మనం అంత కింద కారి అంత చండాలంగా అవుతుంది. అపార్ట్మెంట్లో అలాంటివి కుదరదు. ఇప్పుడు మేము ఉన్నది అపార్ట్మెంట్ అనమాట. పైన టెర్రస్ మీద పెట్టుకున్నాను ఈ మొక్కలన్నీ. అందుకని డ్రైగా చేస్తున్నాను ఈసారి కంపోస్ట్. అంటే వాటర్ అది మట్టి వేస్తాము, ఈ గార్డెన్ నుంచి వచ్చిన ఈ మొక్కలు ఇది వేస్ట్ అంతా అందులో వేసేసి పైన ఒక లేయర్ మట్టి వేసేస్తే కొన్ని రోజులకి అది మంచి కంపోస్ట్ లాగా తయారవుతుంది అనమాట. నా వీడియో కష్టాలన్నమాట ఇవన్నీ. ఓ పక్కన వీడియో తీసుకుంటూ ఎండలో ఫోన్ సహకరించదు, ట్రైపాడ్ సహకరించదు. అయినా చాలా రోజులైంది మీకు వీడియో పెట్టక, అప్డేట్ ఏమి ఇవ్వలేదు. మొక్కలు చూస్తేనేమో అలా ఉన్నాయి, ఒకవైపు మొక్కలు ఇలా ఉన్నాయని బాగా, ఇంకోవైపు గార్డెన్ సవ్యంగా చేయాలి, ఇంకొక వైపు వీడియో పెట్టాలి, ఇల్లు ఖాళీ చేసిన అలసట, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మధ్య ఇన్ని రోజుల తర్వాత నేను ఈ వీడియో అయితే పెట్టగలుగుతున్నానండి.
లేట్ అయినందుకు ఏం అనుకోకండి. ఇది వరకు నాకు ఎలా సహకరించారో, నా వీడియోస్ చూసి నన్ను ఎలా ప్రోత్సహించారో ఇప్పుడు కూడా అలాగే ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు అన్నీ కొత్త మొక్కలు తేవాలి. మా అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను. తను ఊరి నుంచి వచ్చిందంటే ఇంకిద్దరం కలిసి వెళ్ళి మంచి మంచివి పూల మొక్కలన్నీ తెస్తాను. పందిరి వేసుకునేంత ఫెసిలిటీ ఉందో లేదో నాకు ఇంకా తెలియదు. మేము కొత్తగా వచ్చాం కాబట్టి ఒకవేళ పందిరి వేసుకోగలిగితే పందిరి వేసుకుని తీగజాతివి ఏమైనా కూరగాయలు పెంచాలి అనుకుంటున్నాను. ఎన్ని ప్లానింగ్స్ వేసుకుని దొండపాదులు అవి తెచ్చుకున్నాను, అన్నీ వేస్ట్ అయిపోయాయండి. ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా మటుకు పాడైపోయాయి. నేను కేరళ నుంచి తెప్పించుకున్నాను కదా అవన్నీ అన్నమాట. ప్లాంట్స్ అయితే చాలా మటుకు పాడైపోయాయండి అన్నీ. అందుకే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నా దగ్గర ఏ విత్తనాలు ఉన్నాయో అవి చూస్తాను. తర్వాత నాకు దేవుడి పూజకి కంపల్సరీగా పువ్వులు కావాలి కాబట్టి మందారాలు, గులాబీలు అలా నిత్యం ఏవైతే ఎక్కువగా పువ్వులు పూస్తాయో అవైతే పూల మొక్కలు కొని తెచ్చుకుంటానండి. అలాగే ఏమన్నా మంచి వెరైటీ పూల మొక్కలున్నా, కాయగూరలు అయితే ఎక్కువ పెంచాలనుకోవట్లేదు. ఎందుకంటే వాటికి శ్రమ కూడా ఉంటుంది, ప్లేస్ కూడా కావాలి. మనకున్న కొద్దిపాటి ప్లేస్లో అంత చేయగలనో లేదో నాకు అంత తెలియదు. కొంచెం టైం పడుతుంది నేను కూడా ఇక్కడ పరిస్థితులన్నీ అలవాటు చేసుకోవడానికి. అయినా సరే నా మొక్కల ప్యాషన్ని మాత్రం నేను వదలను అనమాట. 2 మొక్కలు ఎందుకు కాదు, ఒక్క మొక్క అయినా సరే నేను పెంచుతూనే ఉంటాను. ఇది నాకు ఇష్టమైన పని కాబట్టి ఊపిరి తీసుకోవడం ఎలా మనం ఆపలేమో మనకున్న ప్యాషన్ని కూడా మనం అలా ఆపకూడదు అనమాట. అందుకనే నా ప్రయత్నం. అయితే మన ఉన్న దాంట్లో ఒక బకెట్లో ఏమో కరివేపాకు మొక్క, మల్లె మొక్క 2 ఒకటే బకెట్లో ఉన్నాయి. దానివల్ల అవి మల్లె మొక్క ఎక్కువగా ఎదగట్లేదు అనమాట, ఎక్కువ పువ్వులు రావట్లేదు. ఇది తెచ్చినప్పుడు చాలా చిన్న మొక్క అండి. నేను ఇది నర్సరీ మేళాల నుంచి తీసుకొచ్చాను. కరివేపాకు మొక్క కూడా అక్కడి నుంచే తీసుకొచ్చాను. కాకపోతే అప్పుడు ప్లేస్ లేక 2 ఓ దాంట్లోనే పెట్టేశాను అనమాట, ఓ బకెట్లోనే. ఇప్పుడు 2 అవి విడివిడిగా చేసి పెడుతున్నాను. ఇప్పుడు బోల్డ్ మట్టి ఉంది, బోల్డ్ ప్లేస్ ఉంది, బోల్డ్ కంటైనర్స్ కూడా ఉన్నాయి. అందుకని వీటిని విడివిడిగా పెడుతున్నాను అనమాట. ఆ అబ్బాయికి అదే చెప్తున్నా, జాగ్రత్తగా దీనాయన. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, మనకి ఎక్కువగా వచ్చేది మల్లెపూలు, కనకాంబరాలు. ఇప్పుడు వాటిని పాడు చేసుకుంటే కష్టం. అందుకని అవి 2 విడివిడిగా పెట్టిస్తున్నాను అనమాట. మట్టి చూసారా ఎంత గుల్లగా అయిందో. మనం కంపోస్ట్ కలిపాం కదా, నేను చక్కగా 2 బస్తాల కంపోస్ట్ వేయించానండి. మట్టి తక్కువ, కంపోస్ట్ ఎక్కువ. అంటే లైట్ వెయిట్ ఉంటుందన్నమాట కంటైనర్లో. మట్టి ఎక్కువగా హెవీ వెయిట్ ఉండదు. టెర్రస్ మీద మనకి వెయిట్ అనిపించదు. అలాగే నేను చూసారు ఎలా నీట్గా పెట్టి స్టాండ్స్ పెట్టాను. వాటి స్టాండ్స్ మీద చెక్కేసి ఆ చెక్క మీద మొక్కలు పెట్టాను కాబట్టి చూడటానికి కూడా అందంగా ఉంది. మీకు లాస్ట్లో చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇదంతా చేసేటప్పటికి మాకు 2-3 అయిందండి టైం. ఎండంతా మాపరమే. నేనైతే అసలు చాలా ఒళ్ళు నొప్పులు వచ్చేసింది ఆ రోజు. నేను పని చేయడం తక్కువే అయినా అక్కడ కూర్చోవాల్సి వచ్చింది కదా ఎండలో, దానివల్ల నాకు ఎఫెక్ట్ అయిందనమాట. అయినా అంతకుముందు కూడా ఇల్లు ఖాళీ చేయడం ఇవన్నీ పనులు ఉండబట్టి చాలా అలసట అయిపోతుంది నాకు. ఒక 1 మంత్ నుంచి అయితే అసలు చాలా అలసటగా ఉంది. అదనమాట సంగతి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఛానల్ గ్రోత్ అనేది మొత్తం ఆగిపోయింది, ఎందుకంటే నేను వీడియోస్ పెట్టకపోవడం మూలంగా. అది నా మిస్టేకే. కాబట్టి పరిస్థితులు అలా ఉన్నాయి, నేనేం చేయలేను. ఇంక ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. కాబట్టి దయచేసి పాత మన సబ్స్క్రైబర్స్ నన్ను అలాగే ప్రోత్సహించండి దయచేసి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్టుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోస్ నేను పెట్టడానికి ప్రయత్నిస్తాను. అలాగే రెగ్యులర్ వీడియోస్ కూడా పెట్టాలనుకుంటున్నానండి. ఓన్లీ గార్డెనింగ్ ఇవి కాకుండా మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ రూపంలో నాతో చెప్పండి. నేను వెయిట్ చేస్తుంటాను ఎప్పటిలాగే మీ కామెంట్ కోసం. అలాగే తప్పకుండా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మన ఛానల్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళడానికి మనకి సహకారం అవుతుంది అన్నమాట. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా? ఇంకా మన వీడియోకి వచ్చేస్తే ఇగో ఇలా మొత్తం ఇలా పెట్టించాను అనమాట. అలాగే ఇంకో వరుస పెట్టించాను, కొంచెం మొక్కలు ఎక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంకా మళ్ళీ మనం మొక్కలు తెస్తే అలా ఇంకో 2-3 లైన్స్ అవుతాయి అన్నమాట. ఇలా చెక్క పెట్టి స్టాండ్ మీద వాటి మీద ఇలా పెట్టాను అనమాట మొక్కలు.
ఎంత ఇష్టంగా తెచ్చుకున్న మొక్కలు ఇవి. కేరళ నుంచి తెప్పించుకున్నాను. మీకు గుర్తుందో లేదో వీడియోలో పెట్టాను నేను ఇదివరకు. కావాలంటే ఒకసారి ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. మన ఛానల్లో ఉంటుంది. కేరళ నుంచి తెప్పించుకున్న ప్లాంట్స్ అనమాట ఇవన్నీ. బాగానే ఉన్నాయి, కానీ నేను చాలా వెరైటీస్ తెప్పించాను. అందులో కొన్ని అయితే పోయాయండి. ఇంకున్న వాటిని మెల్లగా కేర్ తీసుకొని బతికించుకుంటున్నాను. ఇవన్నీ కనకాంబరాలు అనమాట. దీనిలో ఏమేమి ఉన్నాయో కూడా నాకు తెలియట్లేదు. ఇదైతే ఒకటి మంచి క్రీపర్ లాగా వస్తుంది, అందుకని అలా ఉంచాను. ఇవన్నీ టమాటాలు ఎక్కువ వచ్చేసాయండి. టమాటాల వల్ల మొక్కలన్నీ ఇదైపోయాయి అసలు. టమాటాలు వస్తే మాత్రం ఉంచకూడదు, తీసేయాలి అసలు. వంకాయలు కూడా పాత మొక్కలు అన్నీ తీసేసానండి. కొత్త మొక్కలు పెట్టాలి, ఇంకా వంకాయ మొక్కలు ఇంకా పెడతాను. కొత్త వెరైటీస్ తెప్పిస్తాను. ఇదివరకు మనం చారల వంకాయలు అవి పెట్టాం కదా, ఈసారి వేరే వెరైటీ. వంకాయలు అయితే మా ఇంట్లో నాకు చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా వంకాయ, పచ్చిమిరపకాయ అలాంటివి అయితే నేను కూరగాయలు పెంచుతాను. ఎక్కువ రకాల కూరగాయలు పెంచలేకపోవచ్చు బహుశా, చూద్దాం. అలా కూడా నేనేమి పెంచకూడదు అని అనుకోవట్లేదు. ప్లేస్ అయితే చాలా ఉంది, కాకపోతే చేసే ఓపిక ఉండాలన్నమాట. ఉన్నా లేకపోయినా ఈ పూల మొక్కలను అయితే ఇంకా వదిలే సమస్య లేదు. ఇవైతే బోల్డ్ పెంచుతాను. ఈ పొప్పస్కాయ మొక్క చూసారా, ఇది మనం పెట్టింది కాదు, అది దానంతటా అదే వచ్చింది ఇదన్నమాట. ఇంక ఇవన్నీ ఇలా ఉన్నాయి మొత్తానికి. నూరువరహాలు, కనకాంబరాలు అయితే చాలా పెట్టాను కాబట్టి చాలా ఉన్నాయి. శంకు పూలు అవి మొత్తం తీగ కత్తిరించేసానండి. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఈ తీగలన్నీ పట్టుకుంటే మనం రాలేము. తీగలవి మళ్ళీ పెంచాలి. మందారాలు కూడా అన్ని డల్ అయ్యాయి. కంపోస్ట్ ఇచ్చాం కాబట్టి మేబీ ఒక 1 వీక్లో ఇవన్నీ సెట్ అవుతుండొచ్చు నాకు తెలిసి. కానీ ఇక్కడ వాతావరణం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మనము ఇదివరకు ఉన్న ఇంట్లో మీకు గుర్తుందో లేదో చుట్టూ అన్ని బిల్డింగ్సే ఉండేవి. ఎక్కడ ప్రకృతి అనేది కనిపించకుండా ఉండేది అక్కడ. నేనే కొన్ని మొక్కలు పెంచడం మూలంగా అప్పుడప్పుడు పిచ్చుకలు అలా పక్షులు వచ్చేవి, రావడం స్టార్ట్ అయ్యాయి. కరెక్ట్గా అవి రావడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా నేను అక్కడి నుంచి వచ్చేసాము. ఇప్పుడు ఇలా కంటైనర్స్లో అన్నిట్లో మట్టి నింపించి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మొక్కలు తెచ్చుకుంటే రెడీగా ఉన్నాయన్నమాట. కంటైనర్స్ తెచ్చుకున్న మొక్కలు వీటిల్లో నాటేసుకోవటమే. ఇది టెంపుల్ ట్రీ గుర్తుందా? మొత్తం ఇవి గ్లాడియస్ దుంపలండి. చాలా ఉండే, మరి ఎందుకో 3-4 మిగిలాయి. ఇంకా ఏ మట్టిలో మిగిలిపోయాయో అవి. మిగిలినవి అయితే దాస్తున్నాను తీసి, నెక్స్ట్ టైంకి పనికొస్తాయి కదా అని. టెంపుల్ ట్రీ కూడా మొత్తం కత్తిరించాల్సి వచ్చింది. చాలా పొడుగ్గా పెరిగింది కదా, అది తీసుకురావడం కష్టమైంది. అందుకని నేను అలాగే పెట్టేశాను అనమాట. మొత్తం కట్ చేసి తీసుకొచ్చాము. ఇది ఒక గ్లాడియస్ మొక్క ఉంటేను వస్తుందేమో అని ఆశ కొద్దీ మళ్ళీ దాన్ని అలా పెట్టేస్తున్నాను నేను. అయితే ఇక్కడ ప్రకృతి గురించి చెప్తున్నాను కదా, ఇక్కడ చిన్న చెరువు ఉంది ఇంటి మన అపార్ట్మెంట్ ముందర. చుట్టూ కూడా మంచి బిల్డింగ్స్, ప్రశాంతమైన వాతావరణం. తెల్లారులేస్తే పక్షుల కిలకిలలు, ఇవాళ హార్వెస్ట్ అనమాట ఇది, అవన్నీ ఉంటాయి. ఇది కింద ఇదివరకు ఉన్న వాళ్ళు వదిలి వెళ్ళిపోయారండి ఈ మొక్కని. నేను ఈ మొక్కని హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు దీనికి ఒక్క ఆకు కూడా లేదు, మొత్తం ఎండిపోయింది మొక్క. ఇప్పుడు చూసారా చక్కగా ఎలా ఆకులు, పువ్వులు, ఎన్ని పువ్వులు వచ్చాయో. ఒక్క ఆకు కూడా లేకుండా, పచ్చదనం లేకుండా ఉన్న మొక్కని నేను అలా చేశాను అనమాట. ఇదివరకు ఉన్న వాళ్ళు ఇక్కడ మొక్కలు పెట్టుకున్నారు, అంటే వేరే వాళ్ళు మొక్కలు పెంచుతున్నారనమాట ఇక్కడ. అంటే నాలాగే ఎవరో ప్లాంట్ లవర్స్ ఉన్నారనమాట. కాకపోతే వీళ్ళంతా కొంచెం ఈ క్రోటన్స్ అవి ఎక్కువ పెంచుతున్నట్టు ఉన్నారు. వాళ్ళు జాబ్ చేస్తారంట పాప. ఆవిడ జాబ్ చేసుకుంటూ కూడా చక్కగా మొక్కలు పెంచారు. అది అసలు సంతోషపడాల్సిన విషయము. ఇంకా నేను ఈవినింగ్ వచ్చేసాను. అంటే నిన్నంతా మొక్కల పని అయ్యింది, ఈవినింగ్ దాకా అయ్యింది కదా. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చి అన్నిటికీ వాటరింగ్ చేస్తున్నాను. ప్రశాంతంగా ఉంది బయట అంతా చల్లగా. ఈవినింగ్ కాసేపు మా పింటుగాన్ని అక్కడిక్కడ తిప్పేసి వాడి తిరగడం అయిపోయిన తర్వాత మేడ మీదకి వచ్చాను వాడిని తీసుకుని. ఇంట్లో ఉంటే ఒకటే అరుస్తూ ఉంటాడు వాడిని వదిలేసి వస్తే, అందుకని వాడిని తీసుకుని మేడపైకి వచ్చాను అనమాట. అన్నిటికీ నీళ్లు పోస్తూ చుట్టుపక్కల వాతావరణాన్ని పరిశీలనగా చూస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నాను. నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ. నేను హనుమాన్ చాలీసా చేస్తాను కదా, రోజు ఒక 1/2 అవర్ చేస్తాను అనమాట. అలా చేసుకోవటానికి కూడా ఈ వాతావరణం నాకు చాలా అనుకూలంగా అనిపించింది.
అది నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడి వాతావరణాన్ని. అలాగే మొక్కలు కూడా మంచిగా పెంచగలిగితే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే వాటికి వచ్చిన పువ్వులు అవి చూడాలంటే నాకు చాలా ఇష్టము. అలాగే వాకింగ్ కింద కూడా చేసుకోవచ్చు. కాకపోతే మా పింటు గారితో నాకు ఎక్కువగా కుదరదు కాబట్టి నేను మేడ పైన వాకింగ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. అలాగే కాస్త టైం స్పెండ్ చేయడానికి కూడా ఈవినింగ్స్, సమ్మర్లో ఈవినింగ్స్ చాలా బాగుంటున్నాయి. ఇంకా ఈ రాత్రి టెంపరేచర్స్ పెరగలేదు, ఎండ తగ్గితే నాకైతే చల్లగానే అనిపిస్తుంది. కానీ ఆ పింటు గారైతే ఒకటే గోల గోల చేసాడు కిందకి వెళ్ళేదాకా. నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ బిట్లో. ఇప్పుడు చిలకలు ఉన్నాయండి అక్కడ, భలే ఉన్నాయి. సౌండ్ వినండి ఒకసారి, ఎలా అనిపిస్తుందో మీకు. ఎంత బాగున్నాయో. ఎక్కువగా వాటిని క్యాప్చర్ చేయడానికి నేను ట్రై చేశాను కానీ చూసారా ఎంత బాగున్నాయో. నాకు అలా పక్షుల అరుపులు వినాలని అవన్నీ చాలా ఇష్టం అండి. మాకు పింటు గారు ఒకటే సతాయించేస్తున్నాడు చూసారా. కిందకి వెళ్ళాలి, వాడికి ఒకటే బాధ, కిందకి వెళ్ళిపోవాలి. నేను ఇంట్లో ఉన్నంతసేపు బయటికి వెళ్దామంటాడు, పైకి రాగానే కిందకి వెళ్దామంటాడు. వీటితో వచ్చింది నాకు అసలు తలకాయ నొప్పి. ఇక్కడ నల్లాలో వేరే చోట నల్లా దగ్గర నీళ్లు పట్టుకుని అక్కడ తీసుకెళ్ళిపోయాలన్నమాట. అయినా ఈజీగానే ఉందిలేండి నాకు. సూర్యుడు చూసారా అప్పుడప్పుడే దిగుతున్నాడు. ఈ సీన్ నాకు అక్కడ ఇంట్లో అసలు ఎక్కడ కనిపించేది, అసలు ఇంత ప్రకృతే కనిపించేది కాదండి. ఇక్కడ చక్కగా పచ్చదనానికి పచ్చదనము ఉంది, మనుషులు ఉన్నారు, ప్రశాంతత ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే నా టేస్ట్కి ఎలా ఉండాలనుకున్నానో అలా నేను ఇప్పుడు ఉండగలుగుతున్నాను అనమాట. అంటే ఈ వాటరింగ్ చేస్తున్నాను కదా, ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, వాటరింగ్ చేయడం అంటే ఏదో ఒక చోటున పోసేసామా అన్నట్టు కాకుండా ఇలా మట్టి అంతా తడిసేటట్టు పోయాలండి. ఎందుకంటే అందులో వెట్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటికి కూడా చల్లగా ఉంటుందన్నమాట. చెరువు చూసారా ఎంత బాగుందో. ఇంకా మా పింటు గారి గోల చూపిస్తా చూడండి. ఏంటి వెళ్దామా? పద వెళ్దాం, పద పద పద. ఇదేనండి ఇవాళ బ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్.